తాజా 30 ప్రిన్స్ మహేష్ బాబుకు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయనకున్న అందం అలాంటిది. పలు కంపెనీలు ఆయన్ను బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవడానికి చాలా ప్రాధాన్యం ఇస్తున్నాయి. జాతీయ స్థాయిలో కూడా ఆయన యాడ్లను ప్రసారం చేస్తుంటాయి. ఒక బాలీవుడ్ టాప్ హీరోను బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నట్లు కంపెనీలు మహేష్ చేత తమ ప్రొడక్టులకు సర్వీసులకు ప్రచారం చేయించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజా సినిమా స్పైడర్ను తెలుగు తమిళం భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇంత ఫాలోయింగ్ మార్కెట్ ఉన్న మహేష్ అంటే ప్రాణమిచ్చే అభిమానులు చాలా మంది ఉన్నారు. సుష్మిత అనే ఒక 14 ఏళ్ల అమ్మాయి మహేష్ను జీవితంలో ఒక్కసారైనా కలవాలని అనుకుంది. ఈ అమ్మాయి మానసిక వికలాంగురాలు. దీంతో సుష్మిత తల్లిదండ్రులు హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్ అనే సంస్థను సంప్రదించారు. మహేష్ను కలిసే అవకాశం ఇప్పించమని కోరారు. వారు నమ్రతను సంప్రదించి విషయం చెప్పారు. నమ్రత తన భర్తను సుష్మిత కలిసే ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. భర్తకు నమ్రత థ్యాంక్స్ కూడా చెప్పింది. ప్రస్తుతం స్పైడర్ సినిమా రిలీజ్కు దగ్గర పడుతోంది. ఈ క్రమంలో మీడియాలో మహేష్ను ఎక్కువగా వార్తల్లో ఉంచేందుకు కూడా ఈ అంశం ఉపయోగపడిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.